నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఇలా చెప్పడమే కాదు, జనం కోసం జీవించి జనంలో నిలిచిపోయిన మహామనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. నేను నా దేశం అని చెప్పాల్సి వస్తే నా దేశమే నాకు ముఖ్యం అన్న ఆయనను స్మరించుకునే రోజు ఏప్రిల్ 14. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ అయితే విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలోకెల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ వారసులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ విగ్రహం ఇతర ఏర్పాట్ల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం 146.50 కోట్లు అయితే మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. విగ్రహ నిర్మాణం, డిజైన్ తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాలలోని భారీ విగ్రహాల్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. 7 ఏళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలాగా నిర్మించారు. పీఠం పైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంపు ఉన్నాయి. ఈ విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేద్కర్ రచనలు, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంచారు. భవనం లోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేద్కర్ జీవన విశేషాలు ప్రదర్శిస్తారు. ఈ విగ్రహంలో ఉన్న ప్రత్యేకతలు అయితే విగ్రహం ఎత్తు 125 అడుగులు, పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం 175 అడుగులు, వినియోగించిన స్టీల్ 791 టన్నులు, వినియోగించిన ఇత్తడి వచ్చేసి 96 టన్నులు, పనిచేసిన శ్రామికులు 425 మంది, లిఫ్టులు మొత్తం 15 మంది వెళ్ళవచ్చు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం 11.7 ఎకరాలు, ప్రధాన అనుబంధ భవనాలు 1.35 ఎకరాలు, చుట్టూ పచ్చదనం కోసం 2.93 ఎకరాలు, పేవేడ్ ఏరియా 1.3, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం 1.23, కామన్ పార్కింగ్ 4.82 ఎకరాలు. ఈ విగ్రహానికి జీవం పోసింది రామ్ వంజీ సుతార్. మహారాష్ట్రకు చెందిన ఈయన వయసు 98 సంవత్సరాలు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సూతార్ రూపొందించినవే. పార్లమెంటు దగ్గర కూర్చున్న మహాత్మా గాంధీ, అలాగే నర్మదా నది తీరాన గుజరాత్లో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా ఈయన రూపొందించారు. భారత ప్రభుత్వం సూతార్కి 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్తో సత్కరించింది. హైదరాబాద్కి ఐకానిక్ సింబల్గా ఈ విగ్రహాన్ని అయితే స్మృతివనాన్ని అభివృద్ధి చేశారు. ఈ విగ్రహం ఆవిష్కరణ కోసమే తెలంగాణ ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసింది. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ ఆకారంలో మ్యూజియం, లైబ్రరీలు ఏర్పాటు చేశారు. బేస్మెంట్గా నిర్మించిన పార్లమెంట్ భవన నమూనా కోసం ఆగ్రా, నోయిడా, జైపూర్ నుంచి ఎరుపు అలాగే గోధుమ రంగులో ఉన్న రాళ్లను ఉపయోగించారు. అంబేద్కర్ విగ్రహానికి బూట్లు, కాళ్ళు, చేతులు, అలాగే భారత రాజ్యాంగ పుస్తకం, భుజాలు, తల ఇలా విగ్రహ భాగాలను నోయిడాలో తయారు చేశారు. విగ్రహం లోపల అంతా స్టీల్ వాడగా పై పూత మాత్రం కంచుతో తయారు చేశారు. ఏ కాలంలోనైనా విగ్రహం షైనింగ్ తగ్గకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
అలాగే పాత సచివాలయం ప్లేస్లో నిర్మించిన కొత్త సచివాలయం కూడా సెప్టెంబర్ 15, 2022లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీగా నామకరణం చేశారు. ఓల్డ్ సెక్రటరీని నిజాం పీరియడ్లో నిర్మించారు. ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ని ఫెసి ఆర్ జీ బ్లాక్ అని పిలిచేవారు. అది 10 బ్లాక్స్లో 25.5 ఎకరాల్లో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆ బిల్డింగ్ని 58% ఏపీకి, 42% తెలంగాణకి 10 సంవత్సరాల కాల వ్యవధి అంటే 2024 వరకు పంచారు. 2020లోనే గవర్నమెంట్ దాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ సచివాలయం భవన్ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ముఖ్యంగా డోమ్స్ని అయితే నిర్మించారు. కరోనా కోర్టు కేసుల నేపథ్యంలో 2021లో నిర్మాణం స్టార్ట్ అయింది. పాత సచివాలయంలో కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, వసతులతో క్యాంటీన్ ఏర్పాటు చేసే స్థలం లేకపోవడం, పార్కింగ్ స్థలం లేకపోవడం, పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపంతో కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యుత్తమంగా నిర్మించారు. దీన్ని 28 ఎకరాల్లో 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తులో అయితే నిర్మించారు. కొత్త సచివాలయం భిన్న సంస్కృత సమ్మేళనం దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఒకటి. ఈ భవనంపై ఏర్పాటు చేసిన సౌర పలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్ సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణం పూర్తయింది. కొత్త సచివాలయంలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. సెక్యూరిటీ కోణంలో అయితే ఒక రక్షణ దుర్గం. భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థ ఏర్పాటు చేసింది. నిత్యం సుమారు 650 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తుంటారు. డే అండ్ నైట్ సీసీ కెమెరాల వ్యవస్థ ఉంటుంది. సందర్శకుల ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానించబడుతుంది. ఈ సచివాలయం బేస్మెంట్ కోసం ఒక గని మొత్తం తరలించారట. ఈ బేస్మెంట్ కోసం ఎర్ర రాతినే వాడారు. దీన్నే పార్లమెంటు భవనానికి కూడా వినియోగించారు. ఈ రాయిని రాజస్థాన్ నుండి లారీల్లో హైదరాబాద్కు తరలించారు. ప్రధాన గుమ్మటం నుండి పోర్టికో వరకు లేత గోధుమ రంగు స్టోన్ వాడారు. నగీషి ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ పద్ధతిలో ప్రీ ఫ్యాబ్రికేషన్ డెకరేషన్ చేయించారు. ప్రధాన పార్టికో ఎత్తు 42 అడుగులు. ఇంత ఎత్తులో ప్రధాన పార్టికో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తులో ఉంది. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు 2 వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 ఉన్నాయి. ఈ సచివాలయంలో 6 ఫ్లోర్లే ఉంటాయి కానీ 11 అంతస్తుల్లాగా అనిపిస్తూ ఉంది. దేశంలోని చారిత్రాత్మక కట్టడాల కన్నా ఇది ఎక్కువ ఎత్తులో నిర్మించారు. ఈ నిర్మాణం 1500 మందితో ప్రారంభమై చివరికి 4000 మంది కార్మికులు పనిచేశారు. సచివాలయం కోసం రాళ్ళెత్తిన కూలీలకైతే కేసీఆర్ సెల్యూట్ చేయడం జరిగింది. అలాగే సచివాలయంకి ఎదురుగానే మనకు తెలంగాణ అమరవీరుల స్తూపం అయితే ఉంటుందండి. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన స్మారక భవనం ఇది. దీన్ని జలదృశ్యంలో 177.50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ప్రపంచంలో అతిపెద్దదైన అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించడం జరిగింది. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా జూన్ 22న కేసీఆర్ మొదట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో తొలి ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు అర్పించారు. 2017లో దీన్ని శంకుస్థాపన చేశారు. ప్రమిదలో వెలుగుతున్న దీపంలా దీన్ని నిర్మించడం జరిగింది.
ప్రధాన స్మారకం ఎత్తు 150 అడుగులు, దీపం ఎత్తు 26 మీటర్లు, ప్రమిద కాటన్ స్టీల్తో స్టీల్ రంగులో ఉండగా దీపం అగ్ని రూపంలో వత్తి వెలుగుతున్న ఆకారంలో మాత్రమే ఉంటుంది. దీనిపై లైటింగ్ వేస్తారు. ఈ ప్రాంగణంలో ఫౌంటైన్ల మధ్య బంగారు పూత పూసిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. 42 మీటర్ల ఎత్తు, 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం. ఏసీ సౌకర్యంతో పాటు 3 లిఫ్టులు కూడా ఉంటాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఈ భవన నిర్మాణంలో రోజు 200 మంది వరకు పనిచేశారు. 100 టన్నుల బరువున్న 3000 తుప్పుపట్టని స్టెయిన్ రెడ్ స్టీల్ ప్లేట్లతో ఈ భవనం వెలుపల నిర్మాణం జరిగింది. వీటిని దుబాయ్లో ఫ్యాబ్రికేట్ చేయించి సైట్పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేని విధంగా అసెంబుల్ చేశారు. లోపలి గోడలు స్లాబ్ల వరకు మాత్రమే కాంక్రీట్ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1200 టన్నుల స్టీల్ వినియోగించారు. పార్కింగ్ కోసం 2 అంతస్తులను 369 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. ఇందులో మొదటి అంతస్తులో తెలంగాణ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 100 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో విజువల్ హాల్ ఏర్పాటు చేశారు. 3వ అంతస్తులో రెస్టారెంట్, హుస్సేన్ సాగర్ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు చూసేందుకు టెర్రస్పై రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో రాష్ట్ర సాధన చరిత్ర, మహానుభావులకు సంబంధించిన ఫోటోలు, గ్రంథాలయంతో పాటు భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతిపెద్ద పార్కు ఏర్పాటు చేశారు. 3వ అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించారు. అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. ఈ భవనం యొక్క విశేషాలు: ప్రాజెక్టు వైశాల్యం 3.29 ఎకరాలు, నిర్మాణ వైశాల్యం 26,800 చదరపు మీటర్లు, మొత్తం అంతస్తులు 6, 2 సెల్లార్లతో కలిపి. స్మారకం ఎత్తు 54 మీటర్లు, దీపం యొక్క ఎత్తు 26 మీటర్లు, స్టెయిన్లెస్ స్టీల్ క్లాడింగ్ 100 మెట్రిక్ టన్నులు. ప్రాజెక్టు వ్యయం 177.5 కోట్లు. పరిపాలనా అనుమతుల జారీ 2017 జూన్ 17న జరిగింది. కాంట్రాక్టు సంస్థ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్, అలాగే కన్సల్టెంట్ ఎంవి రమణారెడ్డి, తనికెళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అయితే జరిగాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.